చేయను చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? మంగ్లీ ఏంటిది? బర్త్డే పార్టీలో గంజాయి, మంగ్లీపై కేసు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చేయను చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? మంగ్లీ ఫోక్ గీతాలు, బతుకమ్మ బోనాలు వంటి తెలంగాణ సాంప్రదాయ పాటలతో పాటు పలు సినిమాల్లో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకుంది. ఫోక్ సింగర్గా పేరు సంపాదించుకున్న మంగ్లీ బర్త్డే వేడుకలు పెద్ద దుమారం రేపాయి. మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగ్లీ తన సన్నిహిత స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల గురించి ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు అకస్మాత్తుగా రిసార్ట్పై దాడులు చేశారు. చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? పోలీసుల తనిఖీల్లో అక్కడ భారీగా గంజాయి, విదేశీ మద్యం నిల్వలు లభ్యమయ్యాయి. బర్త్డే పార్టీకి హాజరైన పలువురిని వైద్య పరీక్షలకు పంపగా వారి రక్త నమూనాల్లో మాదక ద్రవ్యాల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారి మీద కేసులు నమోదు చేసినట్టు చేవెళ్ల పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వాడకం జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తాజాగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మంగ్లీ పుట్టినరోజు పార్టీ జరిగింది. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చా రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారని సమాచారం. అయితే ఈ పార్టీలో గంజాయి తీసుకుంటూ కొంతమంది పట్టుబడ్డారు. గంజాయితో పాటు విదేశీ మద్యం కూడా పట్టుబడింది. దీంతో మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వడానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగ్లీ పార్టీకి హాజరైన వారి జాబితా, పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మంగ్లీ ఫోక్ గీతాలు, బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ సాంప్రదాయ పాటలతో పాటు పలు సినిమాల్లో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకుంది. న్యూస్ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ ప్రస్తుతం పాపులర్ ప్లేబ్యాక్ సింగర్గా ఎదిగింది. ఈ వివాదం కారణంగా మంగ్లీ ఇమేజ్కు ఎలాంటి దెబ్బ తగలబోతుందని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉత్కంఠత నెలకొంది. పూర్తి దర్యాప్తు తర్వాత అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.